ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడేమో ఈ యొక్క దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది అనమాట. దక్షిణాయనం స్టార్టింగ్ రోజు తొలి పండుగ అనమాట. దక్షిణాయనం స్టార్ట్ అయ్యాక ఈ తొలి పండుగ. ఈ రోజు ఏంటంటే ఏకాదశి బాగా ఉపవాసాలు ఉండడం, అలాగే దేవుడు ఈ యొక్క విష్ణువుకి సంబంధించిన ఏమైనా పూజలు పురస్కారాలు చేసుకుంటే గనక చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అంటే అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం, భగవంతుడికి దగ్గరగా ఉండడం, అంటే సాధ్యమైనంత వరకు ఉప్పు కారాలతో కూడిన ఆహారం తినకుండా ఉండడం, సాధ్యమైనంత సాత్విక ఆహారం తీసుకుంటూ అంటే భగవంతుడికి దూరం చేసే ఏ ఆహారం తీసుకోకుండా మన ఏమంటే సాత్వికమైన ఆహారం తీసుకుని మనం సాధ్యమైనంత భగవద్నామ సంకీర్తనతో అలా గడిపితే కనుక మనకు అన్ని పరాలుగా ఏమైనా దోషాలున్నా పాపాలున్నా సమస్తం హరించి వేసి మనకు అనుకున్న పనులన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి అన్నమాట. అలాగే విష్ణువు అటు నుంచి ఇటు ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకి మారుతాడు అంటారు. అందుకని ఏంటంటే మామూలు కొన్ని ఇప్పుడు ఏంటంటే సూర్యుడు దక్షిణం వైపు ఉదయిస్తాడు అనమాట. ఉత్తరాయణంలో అటువైపు ఉంటే దక్షిణాయనంలో ఇటువైపు ఉదయిస్తాడు అనమాట. ఎక్కువ కుడివైపు కనబడుతూ ఉంటాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎక్కువ ఎడం వైపు ఉంటాడు అనమాట. దాని గురించి ఏంటంటే మనకి ఈ తొలి ఏకాదశి అనేది చాలా ముఖ్యమైన పండుగ. దక్షిణాయనంలో వచ్చే మొదటి పండుగ అనమాట తొలి ఏకాదశి. ఓకే గురుగారు, అంటే రేపు మనం ఆలయాలకు వెళ్తే మంచిదంటారా, ఇంట్లో పూజలు చేసుకోవడం మంచిదంటారా? అంటే ఆలయాలకి వెళ్తే మంచిదండి, ఇంకా మంచిది. ఆలయాలకి వెళ్ళాలి, అలాగే ఇంట్లో కూడా మనం విశేషంగా పూజలు చేసుకోవడం, అలాగే భగవంతుడి కోసమే ఎక్కువ టైం స్పెండ్ చేయడం. అంటే ఏంటంటే సాధ్యమైనంత వరకు ఉప్పు కారం ఇలాంటివి తింటే అంటే మనకి తెలవకుండా కోపాలు తాపాలు మళ్ళీ భౌతిక ఇదిలో ఉంటాం అనమాట. అంటే తినకుండా ఉండమని ఇట్లా కాదండి. అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, దేవుడికి దగ్గరగా ఉండడం అనే అర్థము. దాన్ని ఏంటంటే లంకడం అంటే కంప్లీట్ తినకపోవడం. అదేంటే ఈ రోజు ఈ ఆహారాలు ఎక్కువ ఈ యొక్క ఉల్లి వెల్లుల్లి అలాగే ఉప్పు కారాలు ఎక్కువ తీసుకోవడం, అలా ములక్కాడ ఇలాంటి పదార్థాలు తీసుకోకుండా, అలాగే నాన్ వెజిటేరియన్ ఇలాంటి వాటి దూరంగా ఉండాలన్నమాట. సాత్వికమైన ఆహారం తీసుకుంటే గనక తీసుకుని మనం ఉంటే గనక అన్ని పరాలుగా కూడా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి మనం తొందరగా స్వీకరించి మనం ఏమైనా దోషాలను తొలగించుకుని మంచి పండగ రోజు కాబట్టి, పర్వదినం కాబట్టి మంచి భగవత్ శక్తి బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచి ఫలితాలు మనం పొందగలిగే అవకాశం బాగా ఉందన్నమాట. నార్మల్ గా కూడా మనకి తిథులు ఉంటాయి కదా గురువుగారు, తిథుల్లో మంచి తిథులు ఏవి, మనకి కొన్ని కార్యాలు చేసేటప్పుడు పనికిరాని తిథులు ఏవి అనేవి కూడా ఉంటాయి కదా, అవి చెప్పండి గురువుగారు. అంటే మనకి తిథులు అనేది మెయిన్ ప్రధానంగా వచ్చేసి ఎక్కువ ఏకాదశి, పౌర్ణమి, అలాగే దశమి, పంచమి, సప్తమి, విధియ, ఈ తిథులు అనేవి ఏదైనా శుభకార్యాలకి మంచిదని చెప్తారు. మామూలుగా ఎక్కువగా మాత్రం సహజంగా తిథులు అనేది అపర కార్యక్రమాలకు అనేది తిథులు చాలా ఇంపార్టెంట్. మాసము, అలాగే కృష్ణపక్షమా శుక్లపక్షమా తిథి, ఈ మూడు ఇంపార్టెంట్. అపర శుభ కార్యక్రమాలకు వచ్చేసి అన్నిటికంటే పంచాంగాల్లో కూడా మామూలు అష్టమి రోజు ఇట్లాంటి కూడా ముహూర్తాలు ఇస్తారు. అంటే శుభ కార్యక్రమాలకు మాత్రం నక్షత్రాలు ఇంపార్టెంట్. తిథుల కంటే ఎక్కువ నక్షత్రాలు ఇంపార్టెంట్, లగ్నాలు ఇంపార్టెంట్, అలాగే ఎలాంటి టైంలో ముహూర్తం పెట్టడం అనేది ఇంపార్టెంట్. అపర కార్యక్రమాలకి ఇవి ఇంపార్టెంట్. అంటే ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అదే అండి, మామూలు ఎవరైనా చనిపోతారు కదా, చనిపోయినప్పుడు ఇప్పుడు ఎవరైతే చనిపోయారో అదే తిథి రోజు, అదే మాసం రోజు, కృష్ణపక్షం అయితే కృష్ణపక్షం రోజు, శుక్లపక్షం అయితే శుక్లపక్షం రోజు తిథి రావాలి. అదే ఒకవేళ అధిక మాసం వచ్చింది అనుకోండి 2 సార్లు చేయాలన్నమాట. అంటే ఇప్పుడు అధిక శ్రావణ మాసం, నిజ శ్రావణ మాసం వచ్చింది అనుకోండి 2 సార్లు పెట్టాలి. వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు 2 సార్లు చేయాలి. అంటే చాలా మంది తెలియదు, అంటే ఒకసారి చేస్తే సరిపోతుంది అనుకుంటారు. అది తప్పండి, 2 సార్లు చేయాలి. చేస్తేనే అవి పరిపూర్ణమైన వాళ్ళకి చెందుతాయి అన్నమాట. పితృదేవతలకి అది చేసిన కర్మ అనేది వాళ్ళకి చెందుతుంది అనమాట. చెంది ఏంటంటే మనకి ఏమన్నా దోషాలు ఉన్నా వారికి సంబంధించిన నివృత్తి అనేది అవుతుంది అనమాట. అంటే చిన్నవి ఉంటాయి కదా గురువు గారు, ఏదన్నా ఇప్పుడు పని మీద ఏదన్నా ఒక ముఖ్యమైన పని అనుకుంటున్నాం, దాని మీద వెళ్ళాలనుకున్నప్పుడు ఈరోజు